ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 140 సినిమాలకు దర్శకత్వం వహించి దాసరి నారాయణరావు గారి రికార్డ్స్తో ఈక్వల్గా సాధించిన ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే కోడి రామకృష్ణ గారు. అయితే ఆయన శుక్రవారం మధ్యాహ్నం స్వర్గస్థులయ్యారు. బుధవారం సాయంత్రం నుంచి ఆయన తీవ్రమైన అస్వస్థతకి గురయ్యారు. ఆ తర్వాత ఒకరోజు పాటు శస్త్రచికిత్స చేసుకున్నప్పటికీ కూడా ఆయన శరీరం సహకరించక ఊపిరితిత్తుల్లో ఎక్కువగా నిమ్ము చేరిపోవడం, ఇన్ఫెక్షన్ ప్రాకపోవడం వల్ల ఆయన శుక్రవారం ఆయన తుది శ్వాసను విడిచారు. అయితే ఆయన స్వస్థలం అనేది పాలకొల్లు దగ్గర, కానీ అక్కడ ఆయన ఎక్కువ కాలం లేరు. హైదరాబాద్లోనే దాదాపుగా 38 సంవత్సరాల నుంచి ఉంటూ వచ్చారు. ఇక విషయానికి వస్తే ఆయన ఇంట్లోనే ఆయన కడసారి చూపు కోసం చాలామంది ప్రముఖులు తరలి వచ్చారు. ముఖ్యంగా గమనించినట్టయితే ఆయన ఎంతోమంది నటులకి, నటీమణులకి, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులకి, రైటర్లకి, కెమెరామ్యాన్లకి, ఇంకా ఒక్కటేమిటి సినీ ప్రపంచానికి ఆయన చేసిన సేవలు నిజంగా చేతులెత్తి మొక్కచ్చేమో అనుకుంటుంటారు సినీ అభిమానులు. ఇక ఆయన ఏం చేసినా కూడా ఒక కొత్తగా ఉంటుంది. ఎవరైనా డైరెక్టర్లు ఒక జానర్కి, అంటే ఈ రకంగా ఒక ఫ్యాంటసీకో, లేకపోతే ఒక యాక్షన్ ఫిలిమ్స్కో, లేకపోతే కామెడీ ఫిలిమ్స్కో, ఏదో ఒక జానర్కి చాలా అంటి పెట్టుకుని ఉంటారు. కానీ మన కోడి రామకృష్ణ గారు ఒక సినిమాతో ఒక సినిమాకి సంబంధం లేకుండా అలా చక్కచక్క తీస్తూ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ముఖ్యంగా ఆయన తీసిన సినిమాలలో చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు చేశారు. అసలు కోడి రామకృష్ణ గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయిందే చిరంజీవి గారి సినిమా అయిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఆ సినిమా చిరంజీవినే కాదు, ఒక కోడి రామకృష్ణ గారికి కూడా రికార్డు బ్రేక్ అయింది. 500 days సినిమా ఆడింది అంటే అప్పట్లో అదొక పెద్ద రికార్డ్. ఆ తర్వాత మన యువరత్న నట సింహమైన బాలకృష్ణ గారితో అత్యధికమైన సినిమాలు తీశారు. ముఖ్యంగా ఆ సినిమాలన్నీ కూడా సక్సెస్ అవ్వటం ఇంకొక రికార్డ్ అని చెప్పుకోవాలి. అయితే నిన్న పరామర్శించడానికి వచ్చిన చిరంజీవి గారు చాలా ఉద్వేగానికి లోనయ్యారు, భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా ఆయన వస్తూనే కూడా కంటి నిండా నీళ్లతో కంటతడి పెట్టుకుంటూ వచ్చారు. నిజానికి చిరంజీవి గారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఎక్కడైనా పరామర్శించినప్పటికీ కూడా ఆయన ఎంత లోపల దుఃఖం ఉన్నప్పటికీ కూడా అదుపులో పెట్టుకుని బయటకి కొద్దిగా నిబ్బరంగా అలా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ నిన్న మొదటిసారిగా ఆయన కళ్ళల్లోంచి నీళ్లు రావటము అందరూ కూడా గమనించారు. అయితే ఆయన కోడి రామకృష్ణ గారి భార్య అయిన పద్మ గారిని ఓదార్స్తున్న సమయంలో ఇంకా ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు అనేది మొత్తం అన్ని కెమెరాలకు చిక్కింది. ఇక మీడియా కూడా దీనికి సంబంధించి ఎంతో ఆయన్ని అడగడానికి ప్రయత్నించింది. అయితే ఆయన ఈ రకంగా సమాధానం చెప్పారు. దాదాపుగా నాకు కోడి రామకృష్ణ గారికి 30 సంవత్సరాలకు పైగా ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఉందని, ఏనాడు కూడా మా ఇద్దరి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు రాలేదని, ఆయన నాతో ఎప్పుడు కనిపించినప్పటికీ కూడా గురుగారు చింపేద్దాం గురుగారు అని ఒక మాట అంటూ ఉంటారని, అసలు ఆ ఒక్క మాట తలుచుకుంటే నాకు ఎప్పుడు కూడా రామకృష్ణ గారే గుర్తొస్తారని చాలా భావోద్వేగాలకి లోనయ్యారు. అయితే చిరంజీవి గారు కంటతడి పెట్టుకోవడంతో ఒక్కసారిగా అందరూ కూడా విషాదంలోకి వెళ్ళిపోయారు.